reaction. A displacement reaction, also known as single replacement reaction. దీన్ని మనం ఒక యాక్టివిటీ హెల్ప్తో బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఫర్ దిస్ యాక్టివిటీ వీ నీడ్ టు గ్యాదర్ 3 ఐరన్ నెయిల్స్. 3 ఐరన్ నెయిల్స్ తీసుకొని వాటిని శాండ్ పేపర్తో రబ్ చేసి క్లీన్ చేసుకున్నాం. అండ్ వీ హ్యావ్ టేకెన్ 2 టెస్ట్ ట్యూబ్స్ లేబుల్డ్ యాజ్ A and B అని 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. అండ్ ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్ pour approximately 10 ml of copper sulfate solution. 10 ml copper sulfate solution 2 టెస్ట్ ట్యూబ్స్లో తీసుకున్నాం, A ఇంకా Bలో. ఇప్పుడు 2 ఐరన్ నెయిల్స్ని ఒక థ్రెడ్కి ఇలా కట్టి దీన్ని టెస్ట్ ట్యూబ్ Bలో ఉంచాం మనం. టెస్ట్ ట్యూబ్ Bలో ఉన్న కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఈ 2 నెయిల్స్ని కూడా హ్యాంగ్ చేసాం. అబౌట్ 20 మినిట్స్ పాటు ఇలా హ్యాంగ్ చేసాం. టెస్ట్ ట్యూబ్ Aలో ఉన్న కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని దాన్ని అలాగే ఉంచేసాం, దాంట్లో ఎలాంటి నెయిల్స్ వేయలేదు. ఇక థర్డ్ నెయిల్ 2 నెయిల్స్ మనం టెస్ట్ ట్యూబ్ Bలో ఉంచాము, మిగిలిపోయిన నెయిల్ని మనం పక్కన ఉంచాం రియాక్షన్ జరిగాక కంపేర్ చేయడానికి. ఆఫ్టర్ 20 మినిట్స్ రిమూవ్ ద ఐరన్ నెయిల్స్ ఫ్రమ్ ది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ నుంచి ఐరన్ నెయిల్స్ మనం తీసాము. ఇప్పుడు 2 టెస్ట్ ట్యూబ్స్లో ఉన్న కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ యొక్క కలర్ని కంపేర్ చేస్తే టెస్ట్ ట్యూబ్ Aలో సేమ్ కలర్లో ఉంటుంది, కలర్లో ఎలాంటి చేంజ్ లేదు, బ్లూయిష్ కలర్లో ఉంటుంది. బట్ టెస్ట్ ట్యూబ్ B ఇది లైట్ గ్రీనిష్ కలర్లోకి చేంజ్ అవడాన్ని మనం చూస్తాం, ఎందుకంటే ఇందులోకి ఐరన్ అయాన్స్ రిలీజ్ అవడం వల్ల ఇది లైట్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలాగే నెయిల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసిన నెయిల్స్ మనం బ్రౌన్ కలర్లో చేంజ్ అవడాన్ని అబ్జర్వ్ చేస్తాం. సో ఈ రియాక్షన్ని ఈక్వేషన్ ఫామ్లో చూద్దాం. ఐరన్ ప్లస్ Fe ప్లస్ CuSO4 గివ్స్ రైజ్ టు FeSO4 ప్లస్ Cu. ఇక్కడ ఈ ఐరన్ అనేది కాపర్ సల్ఫేట్లోని కాపర్ని రీప్లేస్ చేసింది. So this is single replacement reaction. So in this reaction, iron has displaced copper from the copper sulfate solution. Such a reaction is termed as displacement reaction. So inకొన్ని examples చూద్దాం. Zinc Zn plus CuSO4 copper sulfate gives rise to ZnSO4 plus copper. ఇక్కడ కాపర్ సల్ఫేట్లో కాపర్ని ఎవరు రీప్లేస్ చేశారు? జింక్ రీప్లేస్ చేసింది. అలాగే Pb plus CuCl2 lead plus copper chloride. ఈ రియాక్షన్లో lead కాపర్ క్లోరైడ్లోని కాపర్ని రీప్లేస్ చేసింది. ఇట్ ఫార్మ్స్ PbCl2 ప్లస్ Cu. సో జింక్ అండ్ lead ఆర్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్, సో దే డిస్ప్లేస్ కాపర్ ఫ్రమ్ దేర్ కాంపౌండ్స్. ఇందులో lead ఇంకా జింక్ ఈ 2 కూడా కాపర్ కంటే మోర్ రియాక్టివ్, కాబట్టి ఇవి కాపర్ సల్ఫేట్లో కాపర్ని డిస్ప్లేస్ చేసినాయి.